గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా వాయిస్ వినిపిస్తుంది? ఓకే, వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ కనిపిస్తున్నారు. షూర్ శ్రీకాంత్ గారు, చెక్ చేద్దామండి తప్పకుండా. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. రైట్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం క్యాన్వా టచ్ చేద్దాం. సో క్యాన్వాలో ఇవాళ దాదాపు టోటల్గా మీ యూట్యూబ్ ఛానల్ చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి అన్ని మినిమం బేసిక్ వర్క్ అంతా మీరు ఓన్గా చేసుకునేలాగా ఇది నేను కోర్సులో కూడా అప్లోడ్ చేస్తాను, బేసిక్ కోర్సులో కూడా. ఎందుకంటే ఈరోజు బాగా తక్కువ మంది ఉన్నారు, మన వాళ్ళు ఇంకా ఫెస్టివల్ మూడ్లోనే ఉన్నారా, అంటే హాలిడే మూడ్లో. ఓకే, ఇప్పుడు A to Z ఇందులో కవర్ చేద్దాం అన్ని టాపిక్స్ అనేవి. ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ ఎంత తక్కువ ఉంది, 200 MBPS రావాలి. మనం పట్టించుకోము ఒక్కొక్కసారి, వీళ్ళు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ వాళ్ళు. ఓకే, సో క్యాన్వాకి మీకు జస్ట్ లాగిన్ అవ్వాలంటే జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు, మీకు తెలిసిందే కదా. ఒక జీమెయిల్లో మీరు లాగిన్ అయి ఉండాలి. జస్ట్ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఆబ్వియస్లీ మనం అందరం దాదాపు ఒక జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఉంటాం. సో దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, దట్ ఈజ్ ఎనఫ్. సో ఆటోమేటిక్గా మెయిల్తో లాగిన్ అవ్వచ్చు. సో మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మెయిన్ యూట్యూబ్ ఛానల్. మనకి యూట్యూబ్ ఛానల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, మనం చాలా తక్కువ అంచనా ఇస్తాం కానీ. సో యూట్యూబ్ ఛానల్ త్రూ చక్కగా ఆర్గానిక్గా బిజినెస్ కరెక్ట్గా అసలు ప్రమోట్ చేయాలి కానీ. సరే, ఎనీవే, యూట్యూబ్ ఛానల్ అంటే ఉన్నాక వ్యూస్ బాగా రావాలి అంటే కంటెంట్ పోస్ట్ చేయాలి. కంటెంట్ పోస్ట్ చేయాలంటే నీట్గా ఇట్లా లోగో ఇట్లా కస్టమైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్స్ ఇవాళన్నీ చూద్దాం దాదాపు. అంటే ఈ లోగో క్రియేట్ చేయడం ఆల్రెడీ చెప్పాను, అయినా ఇవాళ ఈ లోగో క్రియేట్ చేయడం, ఈ బ్యానర్ క్రియేట్ చేయడం, అలాగే థంబ్నెయిల్ క్రియేట్ చేయడం. ఓకే,
అలాగే వీడియోస్, ఈ వీడియోస్ ఏమైనా ఉంటే మీరు అవి ఎలా ఎడిట్ చేసుకోవాలి, మీరు ఎప్పుడన్నా మీ ప్రాజెక్ట్ అంటే విజిట్ చేసినప్పుడు సో విజిట్ చేసినప్పుడు మీరు మొబైల్తో మీరు షూట్ చేసినప్పుడు మళ్ళీ నీట్గా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే రీల్స్, షార్ట్స్ అప్లోడ్ చేయడం, సో ఇవన్నీ ఎలా ఎడిట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ ఓవరాల్గా అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం దాదాపు ఈరోజు. ఓకే, సో ఇది నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇది అందరికీ, మన రియల్ ఎస్టేట్ పీపుల్ అందరికీ ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడు డిజైనర్ పైన డిపెండ్ అవ్వలేం. ఇప్పుడు డిజైనర్స్ లేట్ చేయొచ్చు, లేదంటే ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇనీషియల్గా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి, లోగో దగ్గర నుంచి మొదలు పెడదాం. మీరు ఆల్రెడీ విన్నారు, కొంచెం స్పీడ్గా వెళ్దాం అందుకని. సో లోగో ఏంటి, మీరు డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేయొచ్చు లోగో. ఇక్కడ చూడండి, లోగో, యూట్యూబ్ లోగో ఏవైనా ఉంటాయి. సో జస్ట్ లోగో నేను యూట్యూబ్ కావాలంటే పర్టికులర్గా మనం, ఎందుకంటే ఫేస్బుక్ లో అదే ఇస్తాం, ఇన్స్టాగ్రామ్, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇస్తాం కదా. యా, ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ బ్లాంక్ లోగో అని ఉంది, క్రియేట్ ఏ లోగో. సో ఈ సైజ్ లోనే తీసుకొని మనం చేయాలి, ఎందుకంటే ఇదే కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్స్ వస్తాయి చూడండి, లోగోస్ అన్ని డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కదా, సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఇద్దాం. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లోగోస్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఇప్పుడు మనం దీనికి ప్రీమియం కూడా కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోవాలంటే మనం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది, రైట్, లైక్ దట్. చూడండి, అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవ్రీ మంత్ ఒక 500 వరకు ఖర్చు అవుతుంది. నేను పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తాను, బట్ మీరు ఇనిషియల్గా ప్రాక్టీస్ చేసే టైంలో ఫ్రీ వర్షనే ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రీ, బట్ ఇది పెయిడ్. సో ఫ్రీగా ఉన్నవేవో చూద్దాం ముందు. సో ఇదొకటి ఉంది, ఇదొక లోగో ఉంది ఫ్రీగా, ఇదొకటి, ఇది, సో దీన్ని మనం మళ్ళీ కస్టమైజ్ చేయొచ్చు. సో ఏదన్నా ఒకటి ర్యాండమ్గా నేను ఒకటి తీసుకుంటాను, ఏదో ఒకటి తీసుకున్నాం ఎగ్జాంపుల్కి. సో ఇందులో ఇంకేదో వచ్చాయో చూద్దాం. ఓకే, ఇది తీసుకుందాం పోనీ. అలాగే ఇప్పుడు నాకు ఈ లోగో పూర్తిగా నచ్చట్లేదు. సో మనం ఏం చేద్దాం, ఈ టైటిల్ బాగానే ఉంది, లోగో నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం, ఈ లోగోని రిమూవ్ చేద్దాం. ఓకే, సో గూగుల్లోకి వచ్చేసి రియల్ ఎస్టేట్ లోగో. ఎందుకంటే మనం ఎంత ప్రొఫెషనల్గా కనిపిస్తే మనకు అంత పెద్ద క్లయింట్స్ వస్తారు ఎప్పుడైనా. సో ప్రొఫెషనల్ కనిపించాలంటే లోగో దగ్గర నుంచి కేర్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, చాలా లోగోస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లోగో అనగానే పిఎన్జి అని తీసుకున్నాం, పిఎన్జి ఫైల్ అయితే బెస్ట్ ఎప్పుడు. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే వీటిలో నచ్చిందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని దాదాపు ఇందులో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు, ఏదన్నా యూనిక్గా ఉండేది. సో సో ఇందులో కూడా మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకొకటి ఉంటుంది, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, ఫ్రీ పిక్ అని ఉంటుంది. సో ఫ్రీ పిక్ ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో ఏ ఇమేజెస్ కూడా వస్తాయి. ఇది కూడా పెయిడ్ వర్షనే, బట్ ఫ్రీగా ఉండేవి కూడా తీసుకోవచ్చు మనం. సెర్చ్ లోగో, సెర్చ్. ఓకే, అలాగే ఇందులో రియల్ ఎస్టేట్ లోగో అని ఇద్దాం. ఇవే డిజైనర్స్ ఇందులో నుంచే తీసుకొని మనకి ఛార్జ్ చెప్తా ఉంటారు. చూడండి, ఇందులో చాలా లోగోస్ ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉండేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ముందే ఫిల్టర్ చేద్దాం విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉండేవి కావాలని. బట్ అఫ్ కోర్స్ ఇందులో మనం పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బట్ ఇనీషియల్ గా ప్రాక్టీస్ స్టేజ్ కదా, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ స్టేజ్ లో ఎప్పుడు కూడా, ఇక్కడ చూడండి మనం ఫ్రీగా తీసుకున్నాం, లైసెన్స్ ఫ్రీ. ప్రాక్టీస్ స్టేజ్ లో ఎప్పుడు కూడా మీరు ఫ్రీగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సరే, ఇదొకటి బాగానే ఉంది. ఓకే, డౌన్లోడ్. ఓకే, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ కాస్ట్ పడుతుంది. ఓకే, డౌన్లోడ్ ఇదైతే అయిపోయింది. సరే, ఇంకా చూద్దాం. ఒకటి తీసుకున్నాం, ఇది ఆల్రెడీ తీసుకున్నాం, ఇది బాగానే ఉంటుంది, చాలా యూజ్ చేస్తారు వేరే వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే. సరే, ఏదో ఒకటి ప్రస్తుతానికి. కాకపోతే మీరు ఇందులో టైం బాగా స్పెండ్ చేసి మీకు నచ్చిన లోగో,
ఇవన్నీ 1కి 4 టెస్ట్ చేసుకొని మీరు మంచిది తీసుకోండి, తొందర ఏం లేదు. ఓకే, సో మీకు జస్ట్ శాంపిల్ కోసం నేను కొన్ని చూపిస్తాను. ఓకే, సో మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేయకుండా ఓన్లీ జేప్యాక్ డౌన్లోడ్ చేద్దాం. ఓకే, సో ఎనఫ్. ఇందులో ఇంకేమైనా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నాం, దట్స్ ఎనఫ్. ఓకే, చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మనం చేయాలి కానీ ఓపిక, టైం స్పెండ్ చేయాలి కానీ. సో ప్రాక్టీస్ కూడా చేయాలండి. మన వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ మీద టైం క్లాస్ వింటున్నారు కానీ, సో అట్లీస్ట్ దట్ ఈస్ ఆల్సో గుడ్. కొంతమంది అసలు క్లాస్ కూడా వినట్లేదు, మనీ పే చేస్తున్నారు కానీ, రైట్? సో బీ కేర్ఫుల్, మనకి టైం అనేది చాలా వాల్యుబుల్, రైట్ అండి. సో ఎనీవే, సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా, ఇప్పుడు అప్లోడ్ చేసుకోవాలి ముందు. సో ఇది ఆటోమేటిక్ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక లోగో వచ్చింది. సో ఇది ఒక లోగో వచ్చింది. సో ఫస్ట్ ఏం చేయాలి, వీటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో అందుకని మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇంకొక అన్ని వెబ్సైట్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అసలు నెట్ అవైలబుల్గా ఉండాలి కానీ, ఇంటర్నెట్. ఇంకా ఏఐతో మనం ఇవన్నీ ఏఐ యాక్చువల్, చాలా మంది కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇవన్నీ ఏఐ యాక్చువల్గా. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళొచ్చు, అవి వేరు. చూడండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే మీ ఫొటోస్ కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో డౌన్లోడ్. సో ఈ ఇమేజ్ తీసుకున్నా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. సో మనం ఫ్రీ వర్షన్ ఉపయోగించుకోవచ్చు అండి. అన్ని దాదాపు పెయిడ్ వర్షన్ ఉంటాయి. ఇప్పుడు నేను అన్ని ఉపయోగిస్తున్న ఫ్రీ వర్షన్ ఉపయోగిస్తున్నాను. మీరు చూస్తే ఇప్పుడు నేను తీసుకున్న కూడా ఇది కూడా ఫ్రీ కాస్ట్లోనే. మనం ఇప్పుడు మీకు అన్ని ఇప్పుడు పెయిడ్ వర్షన్ ఏం చెప్పట్లేదు, ఇవన్నీ ఫ్రీగా ఎలా ఉపయోగించాలో అదే చెప్తున్నాను. మీకు ఇంకా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి నచ్చితే ఇందులోనే మీరు పేమెంట్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోగో క్లిక్ చేసాం, సో ఇక్కడ వరకు వచ్చేసింది. లోగో ఇలా ప్లేస్ చేసాం. ఇక్కడ మనం మన కంపెనీ పేరు టెంప్లెట్ ఏదైనా ఇవ్వచ్చు. రియల్, నేను ఎగ్జాంపుల్కి రియల్ హైదరాబాద్ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమి ఇద్దాం, ఇక్కడ ఫుల్ కాపీ చేసుకొని, సో ట్యాగ్ లైన్ ఏదైనా మీరు తీసుకోవచ్చు అండి. ట్యాగ్ లైన్స్ ఏమైనా తెలియకపోతే మీరు గూగుల్లో తీసుకోవచ్చు, లేదంటే చాట్ జీపీటీ. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్, మనం ఇవన్నీ ఏఐ కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ. సో రైట్ బెస్ట్ ట్యాగ్ లైన్స్ ఫర్ మై రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఆర్ కంపెనీ. సో ఇక్కడ చూడండి ట్యాగ్ లైన్స్ చాలా వచ్చాయి. బిల్డింగ్ ట్రస్ట్, వన్ ప్లాట్ ఎట్ ఏ టైమ్. ఓకే, అది ఓన్ రావాలి యాక్చువల్గా. వేర్ యువర్ ఫ్యూచర్ ఫైండ్స్ ఏ ఫౌండేషన్, ల్యాండ్ యూ కెన్ ట్రస్ట్, డీల్స్ యూ కెన్ కౌంట్ ఆన్. ఓన్లీ ఓపెన్ ప్లాట్ చేస్తున్నప్పుడు ఇది ఇవ్వచ్చు. ఇన్వెస్ట్ స్మార్ట్, గో గ్రో స్ట్రాంగ్, ఇది బాగుంది. ప్లాట్స్ టుడే, ప్రాస్పెరిటీ టుమారో, ఎక్సలెంట్ ఇది. ఓపెన్ ప్లాట్స్ వాళ్ళకి ఎక్సలెంట్ ట్యాగ్ లైన్ ఇది. అంటే ప్లాట్స్ టుడే, ప్రాస్పెరిటీ టుమారో. ఓ సో నైస్. సో ఎగ్జాంపుల్కి ఇది తీసుకుందాం ట్యాగ్ లైన్ అనేది. యా, థ్యాంక్ యూ సంగ్ గారు, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం చేద్దాం, సింపుల్గా ఏదైనా కలర్, మ్యాచింగ్ కలర్ తీసుకోవచ్చు. యా, చూడండి ఇప్పుడు ఎంత బాగా నీట్గా రెడీ అయింది ఒక లోగో. మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేస్తాం, మన ఫోటో అవన్నీ చాలా అన్ప్రొఫెషనల్గా ఉంటాయి. మనం అన్ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, మనకు వచ్చే లీడ్స్ కూడా చాలా నార్మల్ ఎంక్వైరీస్ ఉంటాయి. రిచ్ క్లయింట్స్ అసలు ఉండే అవకాశం ఉండదు. సో మనం అందుకని లోగో దాదాపు
ఇప్పుడు రియల్ హైదరాబాద్, ఇక్కడ మీ పేరు ఏదైనా, మీరు బిజినెస్కి ఏది ఇస్తే అది ఇవ్వచ్చు, కాపీ చేసుకుంటారు లైక్ దట్. సో చూడండి, ఒక లోగో అనేది నీట్గా సింపుల్గా రెడీ అయిపోయింది. జస్ట్ షేర్ అండ్ డౌన్లోడ్ పిఎన్జి ఫైల్, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇది, జస్ట్ డౌన్లోడ్. రైట్. సో లోగో అనేది రెడీ అయింది మనకి. ఇప్పుడు మనకి ఏం కావాలి? యూట్యూబ్ బ్యానర్. సో నేను ఒక్కొక్కటి చూపిస్తాను, లేదంటే ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తాను, బట్ మీకు బెటర్గా కనిపిస్తుంది. అప్పుడు ఎలా మనం మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఒక ఐడియా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఛానల్. ఒక చూడండి, ఎప్పుడు చక్కగా మంచి లోగో ఉండాలి. ఓకే, కస్టమైజ్ ఛానల్. ఓకే, ఇక్కడ లోగో ఉంది, కానీ ఇక్కడ బ్యానర్ ఎంటీ ఉంది. రైట్, బ్యానర్ సైజ్ ఏంటి? 2048 ఇంటూ 1152 పిక్సెల్స్ విత్ ఇన్ 6 MB లోపు ఉండాలంట. ఓకే, సో మనం ఇప్పుడు ఆ డైమెన్షన్స్ తీసుకొని, ఓకే, అప్పుడు మళ్ళీ అగైన్ హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ బ్యానర్. సో యూట్యూబ్ బ్యానర్ అన్నప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ సైజ్ వచ్చింది 20481152 పిక్సెల్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలండి బ్యానర్. ఇలా ఫుల్ లెంత్ ఉండకూడదు, ఇలా ఉండాలి. మీకు తెలుసు కదా ఇక్కడ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా, ఈ చిన్న స్మాల్ సైజ్లో ఉండాలి. లేదంటే ఇది మొత్తం వస్తుంది, అది మొత్తం వచ్చేది కాదు, మాక్సిమం ఇక్కడ ఈ స్మాల్ సైజ్లో రావాలి. 20481152 పిక్సెల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైజులో ఉండాలి, ఇలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అంతా సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నాయి చూడాలి, కానీ ఇక్కడే మనం తీసుకోవచ్చు. లేదంటే ఎగ్జాంపుల్కి నేను ఇది క్లిక్ చేస్తున్నాను, ఇలా ఉండాలి మన బ్యానర్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇట్లా వస్తుంది, ఇంతే, ఈ స్మాల్ సైజ్ వస్తుంది, చూసారా? ఓకే, ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ ఏమైనా తీసుకోవచ్చు, లేదంటే కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని క్లిక్ చేయొచ్చు. సో మీకు చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుందండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ పేజ్, ఇంకా బ్లాంక్ తీసుకుందాం, కంప్లీట్గా బ్లాంక్ తీసుకుందాం, అది డిలీట్ చేసాం. ఇప్పుడు డిజైన్స్ కావాలి మనకి, ఇందులో డిజైన్స్ అనేవి కావాలి. సో చూడండి, ఇక్కడ ఇది జూమ్, అంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ లైక్ దిస్. ఓకే, డిజైన్స్ అనేది ఇక్కడ చూస్తే వస్తాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఇవ్వచ్చు, రియల్ ఎస్టేట్ బ్యానర్స్ వస్తాయి. అప్పుడు రియల్ ఎస్టేట్, చూడండి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బ్యానర్స్ వచ్చి, ఇందులో మనకి నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అంటే మన ప్లాట్ఫామ్స్కి దగ్గరగా ఏదైనా ఉందనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని అందులో మళ్ళీ కస్టమైజ్ చేయొచ్చు. లేదంటే విల్లాస్ ఆర్ విల్లా ప్లాట్స్ రావట్లేదు, ఓకే, ప్రాపర్టీ ఫర్ సేల్, ఇలా ఏదైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బ్యానర్స్ ఏమేమి వస్తున్నాయో అన్నీ చూడాలి. సో వాటిలో మనకు నచ్చింది తీసుకొని మనం కస్టమైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాకపోతే ఇవన్నీ ప్రోలో ఉన్నాయి. ప్రోలో ఉన్నాయి కాకుండా మనకి నార్మల్గా ఉండేవి తీసుకుంటే బెటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో స్టార్టింగ్దే తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే, స్టార్టింగ్ ఇంకా ఏమైనా బెటర్గా అనిపిస్తున్నాం, మీరు చెక్ చేయొచ్చు, వీటిపైన టైం స్పెండ్ చేయొచ్చు, చక్కగా మీరు చాలా చూడొచ్చు. లేదంటే ఇది ఇద్దాం, చూడండి ఇలా ఉంది. ఇంకా కాకపోతే ఇవి ఇవ్వగా నాకు లుక్ మారిపోద్ది. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి ఛానల్ ఇలా ఉంది ఎగ్జాంపుల్కి. ఓకే, ఓకే, మనం ఏం చేద్దాం ఇప్పుడు, కరెక్ట్గా మాడిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం కదా, దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు? సో కంప్లీట్గా ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. మనకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ రిమూవ్ చేసి. ఓకేనా? సో లేదంటే ఆల్రెడీ టెంప్లెట్లో ఉన్నదే యాజ్ ఇట్ ఈస్గా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా తీసుకుంటున్నాం చూడండి. చూడండి, బట్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాదు, అంటే కొన్ని లుక్ బాగుంటే మనకు తగ్గట్టు కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే కొంత బెటర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి ఫొటోస్ ఇవ్వచ్చు మనం. ఇప్పుడు మన ఓపెన్ ప్లాట్స్ అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్స్, నా దగ్గర ఆల్రెడీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. లేదంటే మీరు గూగుల్లో వెళ్ళి మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒకటి ఓపెన్ ప్లాట్ వెంచర్ ఏదైనా ఒకటి తీసుకుంటాను. ఇక్కడ తీసుకున్నాను కదా, ఇది ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోయింది. ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు. చూడండి ఇలా ఓపెన్ ప్లాట్స్ అనేది వచ్చాయి. సో ఇక్కడ కూడా ఏదైనా ఇవ్వాలనుకోండి, ఒక విల్లా ఇద్దాం, విల్లా లేదంటే ఇది ఈ ఇమేజ్ ఇద్దాం. అది చూడండి ఇలా సింపుల్, చాలా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే, చాలా సింపుల్ గా ఉంటుంది చేయడానికి. మీరు అదే అపార్ట్మెంట్స్ కానీ హై రైజెస్ కానీ చేస్తున్నారు అనుకోండి, ఇది తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, ఇది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి నేను 1 by 1 చూపిస్తాను. సో ఇది మొత్తం వస్తుంది అనుకోండి. ఇంకా మీరు చూడండి ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్, ఇట్లా ఇవంతా ఇచ్చాం. దాదాపు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ వెంచర్ కి సంబంధించినట్టు నీట్ గా లుక్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కంటెంట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? సో అందులో కూడా మంచివి ఉంటాయి. చూడండి ఇక్కడ ఇలాంటివి ఏమన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, ఇది ఇది పైది అవసరం లేదు, కింద కలర్ బాగుంది అనుకున్నప్పుడు పైది డిలీట్ సెలెక్ట్ చేసి. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది. ఇందులో ఏం చేద్దాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ప్లాట్స్ అనుకోండి, ఓపెన్ ప్లాట్స్ @హైదరాబాద్. ఓకే, ఇక్కడ ఇలా మీ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, దీన్ని హైలైట్ చేయొచ్చు, సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో ఇంకా ఇంకా మనం బెటర్ లుక్ ఇవ్వచ్చు. మీరు ఎక్కడెక్కడ డీల్ చేస్తున్నారు ఏంటి, లేదంటే ఒక మంచి ఫ్యామిలీ ఫోటో యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఒక ఫ్యామిలీని తీసుకోండి. సో ఫ్యామిలీ ఫొటోస్ ఫర్ బ్యాక్గ్రౌండ్, సో చాలా వస్తాయి. మీరు ఇందులో కూడా ఒకటి తీసుకోవచ్చు కావాలంటే, అక్కడ ఫిట్ అయ్యేది, ఇక్కడ ఫిట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యామిలీని ప్లేస్ చేద్దాం, ఇది అవసరమైతే తీసేద్దాం, లేదంటే కాంటాక్ట్. చూడండి అండ్ సింపుల్. సో అలాగే ఇక్కడ ఏమి ఇద్దాం, ఇక్కడ ఏమైనా మీరు ఓపెన్ ప్లాట్స్ అంటే ఓపెన్ ప్లాట్స్ అన్ని. సో హైవేస్ ఇద్దాం, ముంబై హైవే ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతా వైట్ కలర్ లో వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, కలర్ అనేది చేంజ్ చేయాలి. ముంబై హైవే, బెంగళూరు హైవే, అంటే మీరు ఎక్కడెక్కడ డీల్ చేస్తున్నారు, బెంగళూరు హైవే ప్రస్తుతానికి అవి ఇచ్చాను. సో ఒక ట్యాగ్ లైన్ లాగా కనిపిస్తుంది చూడడానికి కూడా. సో మళ్ళీ అగైన్ ఇక్కడ ప్లేస్ చేయండి నీట్ గా. సో అంతా బాగుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే మీరు ఓపెన్ ప్లాట్స్ డీల్ చేస్తున్నారు, మీ ఛానల్ ఏంటి ఓపెన్ ప్లాట్స్ డీల్ చేస్తారు. అదే విల్లాస్ అయితే విల్లాస్. ఇంకేదో ఇక్కడ ఎంటీ ఉంది, దీని కొంచెం మంచి లుక్ వచ్చేలాగా ప్లేస్ చేద్దాం. ఒక మంచి ఫ్యామిలీ ఫోటో అనేది అందులో ఇంక్లూడ్ చేస్తే సో చాలా మంచి లుక్ వస్తుంది కాబట్టి ఓకే విల్ ట్రై. ఓకే, ఇది చూద్దాం. ఇలా జస్ట్ ఓపెన్ ద ఇమేజ్, సేవ్. సో సేవ్ చేసాం. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్, మామూలుగా మీకు ఇందులో క్యాన్వాలో తీసుకుంటే ఇక్కడే ఆప్షన్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్, అంటే పెయిడ్ వర్షన్ తీసుకుంటే. లేనప్పుడు మనం బయట ముందు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ప్రాక్టీస్ చేసే టైంలో. ఓకే, నా సజెషన్ ఎప్పుడు అదే, ఎప్పుడు మనీ ఎక్కువ ఖర్చు పెట్టనే ఉన్నాం, ఖర్చు పెట్టొద్దనే చెప్తాను. మీరు ఫ్రీగా ముందు ప్రాక్టీస్ స్టేజ్ కదా, ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు మీరు మనీ వేస్ట్ అవ్వకుండా చేసుకోవచ్చు, పర్లేదు. లేదంటే ఒక 500 per month. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి క్యాన్వాలో, చాలా చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఫ్యామిలీ ఫొటోస్ ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ చూడండి ఫొటోస్ ఇక్కడే వచ్చేస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది అనుకోండి, ఇది క్లిక్ చేసాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే అయిపోతుంది. సింపుల్, సో సింపుల్ గా అయిపోతుంది. బట్ క్వాలిటీ ఫొటోస్ కూడా ఉంటాయి ఇందులో. చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, మనకి ఇక్కడ సరైన ఫొటోస్ రాలేదు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ లైక్ దట్. చూడండి ఇక్కడ ఫ్రీ అని క్లిక్ చేసుకుంటే వస్తుంది. సరే ఇనిషియల్ గా ఫ్రీగా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి, సో పెయిడ్ వర్షన్ అయినా ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. పర్ మంత్ 500 రూపీస్ ఉంటుంది అంతే. ఓకే.
రైట్. ఇది రిమూవ్ చేసాం. ఇది రిమూవ్ చేసింది కాదు. ఓకే. సో అది సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా మూవ్ చేసాం. ఓకే. ఆల్రెడీ వచ్చింది. సో మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. రైట్. సో ఇలా ప్లేస్ చేద్దాం. ఇంకా అవసరమైతే ఇంకా ఎంటీ స్పేస్ లో ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మీరు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వచ్చు. సో హెచ్ఎండిఏ లోగో, సో ఈ లోగోస్ కూడా ఇద్దాం. అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది కదా. సేవ్. డిటిసిపి. డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్. ఇక్కడ ఓన్లీ డిటిసిపి తీసుకోండి. సేవ్. అగైన్ సేవ్ చేసాం. ప్యూర్లీ రేరా తీసుకున్నాం. ఇదిగోండి. సేమ్ క్లిక్ చేసాం. ఓకే. సేవ్. ఇప్పుడు ఏం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి మీకు చూపిస్తాను, ఎందుకు రిమూవ్ చేయాలని. సో ఒక ప్రొఫెషనల్కి రాదు లేకపోతే. సో 3 సెలెక్ట్ చేసాం. ఇందులోకి వచ్చేసాయి చూడండి. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దాదాపు మనం పేస్ట్ చేయొచ్చు, చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. రైట్. సో అలా కనిపించకుండా ఉండడానికి మనం రిమూవ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ అనేది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ సేమ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే చేయొచ్చు మనం. ఒకప్పుడు జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఎంత టఫ్ టాస్క్ తెలుసా అండి. ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు. సరే, నెక్స్ట్ ఇంకొకటి. సో అప్పట్లో జస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్ అన్నాడు. ఇప్పుడు అంత ఈజీ అయింది బికాజ్ ఏఐ. ఇవన్నీ ఏఐ. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకేదో అనుకుంటాం. బేసిక్ ఏఐ. సో అడ్వాన్స్డ్ వెళ్ళే కొద్దీ చాలా ఫీచర్స్ ఉంటాయి. రైట్. డౌన్లోడ్. సో ఫ్రీ వర్షన్. సో ఫ్రీ వర్షన్ కొంచెం క్వాలిటీ తక్కువ ఇస్తారు. అదే మనం పెయిడ్ అయితే ఇంకా హై క్వాలిటీ ఉంటుంది. బట్ ఇవన్నీ బయట ఒక్కొక్కటి పే చేసుకునే బదులు జస్ట్ మన క్యాన్వాలో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను అవి అప్లోడ్ చేయడం వల్ల డిఫరెన్స్ ఎలా ఉంటుంది లుక్ అనేది. రైట్. ఇప్పుడు హెచ్ఎండిఏ తీసుకుందాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారా డిఫరెన్స్ లుక్. ఇందులో మర్జ్ అయిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది, ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది అట్లా. సో అందుకోసం మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అనేది ఉపయోగిస్తే చాలా మంచిది. ఓకే. అవసరమైతే ఇది కూడా తీసేయచ్చు. ఇది లుక్ బాగలేనివన్నీ మనం అవసరమైతే తీసేయచ్చు కూడా. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఒక లుక్ వచ్చింది నీట్ గా.
ఇప్పుడు మనం తీసుకున్న టెంప్లెట్ ఏంటి మనం రెడీ చేసిందండి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకొంచెం థిక్గా తీసుకుందాం, కలర్ లైట్గా ఉంది. సో ఇంకొంచెం థిక్గా తీసుకుందాం, వన్ మారిపోతుంది లైక్ దట్. అలాగే ఇది కూడా ఫాంట్ మారుద్దాం. రైట్. సో నౌ ఇట్స్ లుకింగ్ గుడ్ నౌ, రైట్. సో ఇప్పుడు మనం, బట్ ఇది ఎంత లుక్ వస్తుంది, చాలా స్మాల్ సైజ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు మనం అప్లోడ్ చేసేటప్పుడు. డౌన్లోడ్ పిఎన్జీ కాకుండా జేప్యాక్, ఇది ఇంకా ఎక్కువ క్వాలిటీ వస్తుంది మామూలుగా. ఓకే, డౌన్లోడ్. సో వింటున్నారా అంతా? జస్ట్ ఇప్పుడే ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు ఇప్పుడే జాయిన్ అయ్యారు? సో ఓకే. సరే ఎనీవే, ఇప్పుడు ఈ క్యాన్వా అయితే మీకు అప్లోడ్ చేసి ఉంచుతాను, ప్రాబ్లం లేదు. సరే ఎనీవే, మనం ఇప్పుడు బ్యానర్ అప్లోడ్ చేద్దాం అండి. ఇక్కడ ఉంది కదా, లోగో తీసుకుందాం. ప్రస్తుతానికి లోగో ఇక్కడ, ఈ లోగో మార్చాలనుకోండి, చేంజ్ అని చెప్పి ఏదైతే లోగో మార్చామో అది అప్లోడ్ చేయొచ్చు. ఇది మనం మార్చిన లోగో, ఓకే రైట్. బట్ నేను లోగో మార్చట్లేదు, సో బ్యానర్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. సో అప్లోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యానర్ చూడండి ఎంత స్మాల్ సైజ్ ఉంది, ఓపెన్. సో ఇంకా స్మాల్ సైజ్ చూపిస్తుంది ఇక్కడ, పూర్తిగా కూడా తీసుకోవట్లేదు, రైట్. సో అంటే ఆల్ డివైసెస్ లో కాదు, ఒక్కొక్క డివైసెస్ లో ఒక్కొక్కలాగా కనిపిస్తుందంట. ఓకే. సో ఎగ్జాక్ట్ సైజ్ చేసినా మనకి తీసుకోవట్లేదు, చూడండి. ఒకసారి డన్ చూద్దాం అసలు ఎలా వస్తుందో డిస్ప్లే. సో ఇలా వస్తుందండి డిస్ప్లే. సో ఎగ్జాక్ట్ సైజ్ కూడా తీసుకోవట్లేదు. Can I basic info YouTube channel such as channel description something? This message will appear across the top of your channel. Okay. చేంజ్ ఇంకొకసారి ట్రై చేద్దాం. డెస్క్టాప్ లో ఇలా వస్తుంది, టీవీకి ఇలా వస్తుంది. సో ఎక్కడో మనకి సైజ్ అనేది మిస్టేక్ వచ్చింది. సో ఇది 20481152. ఓకే, మనం ఏం తీసుకున్నాం, ఓకే 20481152 పిక్సెల్స్. ఆబ్వియస్లీ కరెక్ట్ గా తీసుకున్నాం, కరెక్ట్ గా తీసుకున్నా ప్లేస్ అవ్వలేదు. లైక్ లేదన్నా ఒకటి ర్యాండమ్ గా ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా ఒకటి తీసుకొని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో ఎనీవే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. సో ఇది డౌన్లోడ్ చేద్దాం, ఇది కూడా తీసుకుంటుందో లేదు. చేంజ్. ఓకే, ఇక్కడ వరకు వస్తుంది, రైట్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ వరకు వస్తుంది అంటే ఒకసారి పబ్లిష్ చేసి చూద్దాం ఎలా డిస్ప్లే వస్తుందో చూద్దాం. ఓకే, ఓకే ఇలా వస్తుంది డిస్ప్లే. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వన్ మేబీ. సో మనం కొంచెం మిస్టేక్ చేద్దాం, బట్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, అంటే ఈ ప్లేస్ లోనే కరెక్ట్ గా ల్యాండ్ అవుతుంది, మిగతాదంతా అంటే ఈ వైట్ ఇక్కడ, అలాగే ఇంకోటి తీసుకుందాం, ఇక్కడ వరకు ప్లేస్ అవుతుంది కరెక్ట్ గా. మీరు చూస్తే చూడండి, ఈ పారామీటర్స్ అన్ని కరెక్ట్ గా తీసుకొని మనం ఇద్దాం ఇప్పుడు. సో ఇక్కడ వరకు వస్తుంది. ఓకే,
సో ఇది మనం గుర్తుగా పెట్టుకొని మనం ఏం చేద్దాం, అవన్నీ రిమూవ్ చేద్దాం. సో ఆల్ రిమూవ్ చేసేద్దాం, ప్రాబ్లం లేదు. ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. సో అన్ని డిలీట్ చేసి మనకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఇంత వర్క్ చేశారు ఆ లుక్ రావడానికి. సో మనకేంటంటే ఈ పారామీటర్స్ లోనే మధ్యలో ఉండేలాగా ప్లేస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ అనేది మార్చేద్దాం. ఓకే, సరే ప్రస్తుతానికి ఇది కూడా తీసేద్దాం. ఈ మధ్యలోనే మనం ఒకటి చేద్దాం. ఓకే, సేమ్ ఏం చేద్దాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నట్టు సేమ్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అప్పుడు కలర్స్ మార్చుకుందాం అవసరమైతే. లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేసి సో దీంట్లో కరెక్ట్ గా చేద్దాం. టెన్ ప్లాట్స్ హైదరాబాద్, నేను ఇక్కడ కాపీ చేసుకోండి, నేను ఇక్కడ వచ్చి పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఫ్యామిలీ ఫోటో ప్లేస్ చేద్దాం. హెచ్ఎండి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కదా. ఓకే, తర్వాత ఇవి ఎలా ప్లేస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంటాయి, ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ లో చాలా రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. సో మీరు ఇందులో ఎలాంటి ఫ్రేమ్స్ అయినా తీసుకోవచ్చు, మోడల్ ఎలాంటి మోడల్ అయినా ప్లేస్ చేయొచ్చు. సో చూడండి ఇవన్నీ ఫ్రేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెండు మూడు ఫ్రేమ్స్ నేను తీసుకుంటాను. సరే యాజ్ ఇట్ ఈస్ ఫ్రేమ్స్ తీసుకుందాం అక్కడ ఉన్నారు. ఓకే, తర్వాత ఇంకేం యాడ్ అయ్యాయి? ఎగ్జాంపుల్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు, కొంచెం క్రాస్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ట్రిపుల్ ఎస్ తీసుకుంటే ఇంకొకటి వస్తుంది.
సో ఏదేమైనా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకి వస్తుంది, నీట్గానే వస్తుంది, ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ మనం ఆబ్వియస్లీ ఇంతకు ముందు తీసుకున్న ఫొటోస్ అన్ని ప్లేస్ చేయొచ్చు. లేదంటే వీటిలోనే టెంప్లెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీటిలోనే టెంప్లెట్స్ ఉంటాయి, ఇంత కష్టపడవసరం లేదు. మీకు కావాలంటే సో వీటిలోనే టెంప్లెట్స్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ. సో అండ్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ లో కూడా మీరు మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారు అనుకోండి, ఇది ఫ్రీ వర్షన్ కాదు. సో ఇక్కడ మీకు నచ్చినట్టు మాడిఫై చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, లైక్ దిస్. సో మనం ఈ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాం తర్వాత ఎలాగో కలర్స్ అనేవి. ఓకే, బట్ ఇది ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఓకే, ఏమి ఇచ్చాం, ఇది ఇచ్చాం కదా. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది ఇది. ఓకే, తర్వాత ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకున్నా కూడా మీరు యాడ్ చేయొచ్చు ఎలిమెంట్స్. ఈ నంబర్ ఆఫ్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఒక్కొక్కరు ఓన్ డిజైన్, అంటే ఒక్కొక్కరు మీకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి చాలా మంచి మంచి డిజైన్స్ అనేవి తీసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకేదైనా ఫినిషింగ్ ఇచ్చేసి కంప్లీట్ చేద్దాం. బట్ ఇవన్నీ పెయిడ్ వర్షన్లోనే ఎక్కువ ఉన్నాయి. కార్నర్ బోర్డర్స్ ఇలా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇవన్నీ పెయిడ్ వర్షన్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే ఒక పర్ఫెక్ట్ లుక్ కోసం. ఇప్పుడు ఏంటంటే అందులో మర్జ్ అయినట్టు ఉంటుంది. ఇలా ఇంకా ఇవన్నీ పెయిడ్ వర్షన్లో ఉన్నాయి దాదాపు. సరే ఇది లేదు, చూద్దాం. ఓకే, ఏంటంటే ఇంకొంచెం నీట్ లుక్ వస్తుంది. హారిజాంటల్ ఇలా ఇలా ఇటువైపు మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ తర్వాత ఈ లైన్స్ తీసేద్దాం, డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనేది ఒక కలర్, సపరేట్ కలర్ అనేది ఇవ్వచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. లైక్ దట్ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి, మనం చక్కగా ఏవైనా. సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇందులో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చేస్తూనే ఉండొచ్చు మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ. సో చేసే కొద్దీ ఈజీగా కూడా ఉంటుంది మీకు. బట్ మనకి ఎంతవరకు వస్తుంది, జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది. సో మనకి ఇది ఎనఫ్. సో దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ ఏ ఫ్రీ వాటర్ మార్క్. రైట్, ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ఇప్పుడు తీసుకుందాం. చేంజ్
సో సింపుల్. కాకపోతే మనం చేసింది ఇదే సైజు బట్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ చూడండి ఇక్కడ సేమ్ సైజ్ చేసాం. చూడండి ఇక్కడ వరకే వస్తుంది అప్పుడు కూడా. యూ ఆన్ ఆల్ డివైసెస్, డెస్క్టాప్ లో ఇలా వస్తుందంట, టీవీలో ఇలా వస్తుంది. ఓకే, సో మాక్సిమం ఇంత ఏదో ఇంత కరెక్ట్ చేసినా మిస్టేక్స్ వస్తూనే ఉంది ఇది. ఓకే, ఈ సైజులోనే చేయాల్సింది. ఎనీవే ప్రస్తుతానికి ఇది ఇస్తున్నాను. సో కేర్ఫుల్గా ఇవ్వండి, మీరు చూస్తున్నారు కదా ఈ సైజెస్ అనేది ఎలా ఇబ్బంది పెడుతున్నాం. ఎంత ఎగ్జాక్ట్ గా తీసుకున్నా మనకి ప్రాబ్లం అవుతుంది. సో బీ కేర్ఫుల్ గా తీసుకోండి. బట్ ఎంతైనా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది బ్యానర్ రావడం వల్ల. సో బ్యానర్ అనేది ఇలా వచ్చింది. యాక్చువల్ గా కట్ అయింది, ఇంకా మనం ఎగ్జాక్ట్ సైజ్ లో చేస్తే ఇంకా బెటర్ గా వస్తుంది. ఏదేమైనా ఇప్పుడు చూడండి, ఒక బ్యానర్ ఇంతకుముందు ఇలా లేదు కదా, బ్యానర్ లేకపోతే ఎలా ఉంటుంది చూడండి మీరే. పబ్లిష్ అనాలి, లేదంటే పబ్లిష్ అవ్వదు. సో బ్యానర్ లేకపోతే ఎంటీ ఉంటుంది కాబట్టి సరే ఓకే, ఉంది అలా ఉంచేద్దాం. కేర్ఫుల్ గా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు చూస్తున్నారు ఎంత కేర్ఫుల్ గా చేస్తేనే మనకి ఇంత ఎర్రర్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద రైట్ సైజ్ యాక్చువల్లీ, నీట్ గా వచ్చింది కదా. సో క్యాన్వా కంటే పర్ఫెక్ట్ సైజ్ ఇంకా తీసుకోలేము మనం. యా, సరే ఎనీవే. పబ్లిష్. సో మనకైతే మొత్తం వచ్చింది, దట్ ఈస్ గుడ్. సో మనకి ఇందులో కట్ అయినట్టు ఉన్నా, మనం చేసిన బ్యానర్ అయితే మొత్తం వచ్చింది, దట్ ఈస్ గుడ్. సో దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, తర్వాత మనకి ఏం కావాలి, తమ్నైల్ అనేది కావాలి. తమ్నైల్ అనేది లేదు దీనికి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తమ్నైల్ కావాలనుకోండి, తమ్నైల్ ఎలా చేయాలి? సో మళ్ళీ క్యాన్వాలోకి రావాలి, హోమ్, యూట్యూబ్ తమ్నైల్. సో యూట్యూబ్ తమ్నైల్ అంటే మనకి చాలా డిజైన్స్ వస్తాయి చూడండి. సో క్రియేట్ న్యూ తమ్నైల్. డిజైన్స్ పైన క్లిక్ చేస్తే అందులో మనకి చాలా టెంప్లెట్స్ వస్తాయి. మీరు రియల్ ఎస్టేట్ ఆర్ ప్రాపర్టీ ఫర్ సేల్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా తీసుకోవచ్చు మీరు, మీకు నచ్చింది. సో ఫ్రీ వర్షన్ లోనే తీసుకోగలగాలి మనం, ఆప్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షనే మనకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సరే ఓకే, ప్రస్తుతానికి ఇది తీసుకుందాం ఎగ్జాంపుల్ కి. ఇంకేదన్నా బెటర్ గా ఉందా? సో ఇవన్నీ మంచి, మీ టేస్ట్ తగ్గట్టు మంచి తీసుకోవచ్చు. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు అలాంటివన్నీ మీరు తీసుకొని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం కస్టమైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అట్రాక్టివ్ ఉంది కదా, సో ఈ ఫోటో తీసేద్దాం. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అనేవి పేస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకున్నాం, ఫ్రేమ్, ఒక రెక్టాంగిల్ ఫ్రేమ్ తీసుకున్నాం. రెక్టాంగిల్ ఫ్రేమ్ తీసుకొని దీంట్లో ఏదైనా అలాగే ఇంతకుముందు ఫ్యామిలీ ఫోటో ఉంది కదా, ఫ్యామిలీ ఫోటో ఉంది. సో ఏదైనా విల్లాస్ తీసుకున్నాం, విల్లా.
చూడండి ఇక్కడ జస్ట్ ఇలా పేస్ట్ చేసాం, అందులోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటి ప్రీమియం విల్లాస్ అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ తగ్గించాలి, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా కరెక్ట్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. లగ్జరీ విల్లాస్. ఓకే, ఇక్కడ లొకేషన్ అనేది ఇక్కడ హైలైట్ చేద్దాం మనం. సో ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ అని ఇస్తున్నాను. మనకి మీ లొకేషన్ బట్టి మీరు ఎక్కడైనా ఏదైనా మీకు నచ్చింది ఇంకా బెటర్ గా చేయొచ్చు, మీకు చాలా నచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని కొంచెం ముందుకు తీసుకురావాలన్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్, కొంచెం ఫ్రంట్ కి తీసుకుని రావాలి. సో ఫ్రంట్ అని బిగ్, సో ఇప్పుడు మారిపోయింది. సో అలాగే సో ఇది కూడా ఫ్రంట్ కి రావాలి మనకి అన్నిటికంటే. లేయర్, బ్రింగ్ ఫ్రంట్, అప్పుడు చూడండి కరెక్ట్ గా వచ్చింది, రైట్. సో ఇలా ఇంక ఇందులో కావాలంటే మీరు ఫాంట్ అనేది మార్చవచ్చు. కలర్ మార్చండి, కలర్ మార్చవచ్చు, ఎవరి విషయం అన్నట్టు, రైట్. సో ఇలా ఒక thumbnail అనేది రెడీ అయినప్పుడు ఇక్కడ లోగోస్ అవన్నీ ఇవ్వచ్చు, మీరు ఇవ్వాలనుకోవాలి కానీ మీరు ఇక్కడ లోగోస్ అవన్నీ ప్లేస్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు ఒక లోగో ఇవ్వాలనుకోండి. సో మనకి ఇక్కడ స్పేస్ అంతా చాలా ఉంది కదా, ఇప్పుడు ఈ స్పేస్ లో మీరు లోగో ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న లోగో మనం మేము ఇచ్చాం ఇది. ఓకే, ఆ లోగో తీసుకునే లేదు మనం, సో తీసుకున్నాం. ఇప్పుడు మనం రెడీ చేసిన లోగో అనేది ఇది, సో ఇది తీసుకుందాం. సో అలాగే ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేకపోయినా జస్ట్ ఇలా తీసుకొని ఇక్కడ ప్లేస్ చేద్దాం యాజ్ ఇట్ ఈజ్. ఓకే, తర్వాత ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ ఉంటుంది కదా మాక్సిమం, టిఎస్ రేరా. ఇవి చూడండి అందులో మరి కలిసిపోయినాయి, కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్గా ఇవి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో హెచ్ఎండి అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్. సో ఈ రెండు కూడా మనం హైలైట్ చేయడానికి కుదిరింది. ఇంకేదైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. మనం జస్ట్ ప్రైస్ కానీ అలాంటివి ఏదైనా మెన్షన్ చేయొచ్చు. ప్రైస్ మెన్షన్ చేసేటప్పుడు కూడా మీరు ఈ రూపీ ఐకాన్ అలా ఇవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు క్యాన్వా ఉపయోగించుకోవాలి కానీ. సో రూపీ సింబల్ చూడండి, యాక్చువల్గా ఏదన్నా ఇవన్నీ పెయిడ్లో ఉన్నాయి కానీ, లేకపోతే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి, తీసుకున్నాం అంటే. సో ప్రైస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మనం ఎగ్జాంపుల్, బట్ వాటర్ మార్క్ వస్తుంది. సో ప్రైస్ అనేది జస్ట్ మెన్షన్ చేయాలనుకుంటే అది కూడా ఏదైనా అక్కడ ఎంటీ ఉంది కాబట్టి. సో జస్ట్ ఎంత ఎంత ఇద్దాం ఫర్ ఇదొకండి సో ఎగ్జాంపుల్కి. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్కి ఎంత కొంత ఇద్దాం ఫర్ ఎస్ఎఫ్టీ. ఓకే, చూడండి ఇలా వచ్చింది. సో మంచి లుక్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దాం. ఇంకా చాలా బాగా చేయొచ్చు, అసలు ఏమి thumbnail పెట్టకుండా ఉండే కంటే. సో మంచి thumbnail అనేది ఎప్పుడు ప్లస్ అవుతుంది. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి thumbnail ఇద్దాం అనుకో, ఎడిట్ పైన క్లిక్ చేయండి, లేదంటే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది ఆప్షన్
అప్లోడ్ ఏ ఫైల్ అని వస్తుంది. క్లిక్ thumbnail. చూడండి ఇప్పుడు మంచిగా thumbnail అనేది ప్లేస్ అయింది. సేవ్ చేసాం. ఇంతకుముందు ఓన్లీ అపార్ట్మెంట్ ఫోటో ఉంది. మీరు చూడండి ఇది అపార్ట్మెంట్ ఫోటో ఇలా ఉంది. ఇప్పుడు ఏమైంది, చక్కగా మంచి thumbnail వచ్చినప్పుడు లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఛానల్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ బ్యానర్ ఉంది, లోగో ఉంది, ఇక్కడ నీట్ గా కనిపిస్తున్నాయి. సో రైట్. సో ఇలా thumbnails వర్క్ కూడా ఎలా డిజైన్ చేయాలనేది మనం చూసాం. ఇప్పుడు రీల్స్ అనేవి ఎలా ఎడిట్ చేయాలి, ఇప్పుడు రీల్స్ అప్లోడ్ చేయాలి. మనం రీల్స్ అసలు లేవు చూడండి, ఇక్కడ రీల్స్ అసలు అనేవి లేనే లేవు. సో రీల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఎప్పుడు కూడా మీకు వ్యూస్ ఎక్కువ రావాలంటే ఇలా thumbnail ఉంటే చాలా మంచి లుక్ వస్తుంది. మీరే చూసారు కదా, thumbnail లేనప్పుడు ఇట్లా ఓన్లీ అపార్ట్మెంట్ లుక్ ఫోటో ఉంది. అది ఇట్లా ఇంకా క్వాలిటీ ఉంది కాబట్టి పర్లేదు, కానీ క్వాలిటీ లేకపోతే ఇంకా ఆడ్ లుక్ కనిపించేది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మీరు ఏదైనా వీడియో షూట్ చేశారు అనుకుందాం. ఆ వీడియో షూట్ చేశాక దాన్ని ఎడిట్ చేయాలి. రీల్స్ కోసం లెంతీ వీడియోస్ ఎక్కువ ప్లాన్ చేయకండి, రీల్స్ ఎక్కువ ప్లాన్ చేయండి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. లైక్ దట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా మొబైల్ వీడియో అనేది క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏదైనా ఇంట్రో తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇంట్రోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లిక్ చేసాం, ఇక్కడ క్లిక్ చేసాం, ఇక్కడ లోగో తీసేసి మన లోగో ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా హెడ్డింగ్ ఇవ్వచ్చు, కంపెనీ పేరు ఇవ్వచ్చు. సో ఏదేమైనా మీరు ఏది తీసుకుంటే ప్రాపర్టీ హైదరాబాద్ HYD. సో ఇక్కడ ఇచ్చామంటారు. సో ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. సో దీన్ని ఇంకా మార్చచ్చు. యానిమేట్, టైప్ రైట్ చేస్తున్నట్టు టైప్ రైటర్. సో అలా ఇచ్చాం. ప్రస్తుతానికి ఇది అలా తీసుకుందాం. ఇక్కడ ఏదైనా మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. అలా ఎగ్జాంపుల్ దీని సైజ్ కూడా తగ్గించవచ్చు. 3 seconds చాలు అలా అనుకున్నప్పుడు కూడా. సో ఇది అయిపోయాక తర్వాత మన వీడియో వస్తుంది, అప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి తీసుకుంటున్నాను డిఫాల్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్కి సో డిఫాల్ట్గా ఉన్నాయి తీసుకుంటాను నేను. సో మీరు ఇంకా వేరేది ఏమైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ స్మాల్ వర్షన్ ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాయిస్ వస్తుంది కదా. నాయిస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేయాలి, మ్యూట్. అంతే, ఆటోమేటిక్గా ఆ వీడియోలో ఉన్న అన్నెసెసరీ నాయిస్ అంతా మ్యూట్ అయిపోతుంది. ఓకేనా. జస్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు, ఇలానే ఉంచవచ్చు, లేదంటే ఈ వీడియోని మీరు రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అంటే మొత్తానికే మారిపోతుంది. ఇక్కడ మీరు లోగో కూడా ఇవ్వచ్చు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది. ఇందులో ఏదైనా కొంత వర్షన్ మీరు కట్ చేయాలనుకున్నారు, లేదంటే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇంకేదన్నా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకేదన్నా వీడియో యాడ్ చేయొచ్చేమో చూద్దాం. సరే ఇంకొక వీడియో ప్లస్ పైన క్లిక్ చేసి ఈ వీడియో కూడా యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది. సేమ్ మనం ఫిల్ చేసేద్దాం, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి అనుకుంటే అలా ఉంచేసి జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కరెక్ట్గా ప్లేస్ చేయండి, చూసుకోండి. ఓకే, లైక్ దట్. ఇక్కడ కూడా మనకి మ్యూట్ చేసేద్దాం కంప్లీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 seconds ఉంది. ఇది కావాలంటే ముందుకు వచ్చేసి ఇది లెంది వీడియో తర్వాత తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేద్దాం, జస్ట్ ఇలా పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేస్తే ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇంక అయిపోయింది, దాదాపు ఫినిష్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ థ్యాంక్ యూ ఎండ్ కార్డ్ అనేది ఇద్దాం. థ్యాంక్ యూ అని, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా ఏవో ఉంటాయి. సో వీటిలో ఏదన్నా తీసుకోవచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది 5 seconds పైన ఉంది, అంత అవసరం లేదు, జస్ట్ తగ్గించవచ్చు 2 to 3 seconds. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా వస్తుంది యాడ్ అంతా చూడండి. లైక్ దట్. సో అలా ప్లేస్ అయింది. ఇప్పుడు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, ఇలా ఇక్కడ కూడా ఒక ట్రాన్సాక్షన్ ఇవ్వచ్చు. ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే
ఇక్కడ మళ్ళీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇలా మూవ్ అవుతుంది, లేదంటే ఇలా మూవ్ అవుతుంది, ఇట్లా ఇవన్నీ ట్రాన్సిషన్స్. ఇలా ఇది ఇద్దాం, మీరు ఆ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. 5 సెకండ్స్లో 3 సెకండ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఒకటి ప్లస్ వస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇలా ఏదైనా ఇద్దాం, ఓకే, లేదంటే ఇలా ఇద్దాం. సో జస్ట్ 3 సెకండ్స్. ఇప్పుడు చూడండి యాడ్ ఎలా ఉంది. సో వీలైనంత క్వాలిటీతో మీరు షూట్ చేసుకున్న, అంటే మంచి సన్లైట్ ఉన్నప్పుడు డే టైంలో మీరు షూట్ చేస్తే మంచి, దాదాపు మామూలు ఫోన్లో కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనివల్ల ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చింది. మనం లేకపోతే మనం ఫోన్లో తీస్తాం, నాయిస్ వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో అంతా బాగుంది. దీనికి వీడియో బ్యాక్గ్రౌండ్స్ వాయిస్ లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఇక్కడ ఆడియో అని ఉంటుంది, ఆడియోలో ఇక్కడ ఫ్రీ ఉంటాయి, ఫ్రీ మ్యూజిక్, ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇవన్నీ ఫ్రీవే. సో మీకు కాపీరైట్ కూడా పడదు, మీరు విని తీసుకోవాలి ఏదన్నా. సో ఇది కొంచెం బాగున్నట్టుంది. దానిపైన క్లిక్ చేస్తే చాలు, జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే చాలు, ఇక్కడికి వస్తుంది. ఓకే, జస్ట్ సెకండ్ అండి, స్మాల్ కాల్, ఇమీడియట్ కాల్. యా, ఓకే, సారీ అండి, సారీ ఫర్ ద బ్రేక్. సారీ అండి, సారీ ఫర్ ద బ్రేక్. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే మ్యూజిక్ స్టార్టింగ్ లో ఉంది కదా, ఫర్ ప్లేజర్ చూద్దాం. ఇక్కడంతా మ్యూజిక్ ఎంటీ ఉండడం వల్ల సౌండ్ రావట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కొంచెం ముందుకు ఇలా ఇట్లా ముందుకు పట్టుకొని డ్రాగ్ చేస్తూ వెళ్ళే కొద్దీ అది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ మనకు నచ్చినట్టు ఉంటుందో అక్కడి నుంచి మనం ప్లే చేయొచ్చు. ఇది ఇంకా బాగాలేదు కాబట్టి ఇంకొంచెం ముందుకు తీసుకొని, సో ఈ మ్యూజిక్ కి బాగాలేదు, తీసేద్దాం. ఏదైనా మంచి మ్యూజిక్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో దాదాపు ఫ్రీ మ్యూజిక్స్ అన్ని యావరేజ్ గానే ఉంటాయి. ఇదేదో కొంచెం బాగుంది, చూద్దాం. ఓకే, ఇది ప్లే రైట్, ఇది బాగుందండి, ఇది మనం కంప్లీట్ చేద్దాం.
సో నెక్స్ట్ జస్ట్ డౌన్లోడ్. సో ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. యా, సో సేమ్ ఇలాగే లెంతీ వీడియోస్ కూడా అలాగే తీసుకుంటారు. ఈలోగా అది చూపిస్తాను. సో అగైన్ క్యాన్వాలో వచ్చినప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ ఎలా తీసుకుంటారు, సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొబైల్ వీడియో ఉంది, ఇక్కడ వీడియో అని ఉంది కదా. సో వీడియో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. సో లైక్ దిస్ ఈ టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో ఈ ఇంట్రో అనేది ఇలా వస్తుంది, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్. ఈ ఇంట్రోస్ అనేది మీరు మార్చుకోవచ్చు. సో లైక్ దట్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి, చాలా ఇంట్రోస్ ఉంటాయి. మీరు ఇంట్రోస్ తీసుకొస్తారు, ప్లస్ బటన్ క్లిక్ చేసి మన దగ్గర ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోస్ లేవు అనుకోండి, ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని తీసుకోవాలి. ఇక్కడ ఏదైనా వీడియో ఉంటే జస్ట్ ఆ వీడియో పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో ఆ వీడియో అనేది మీకు వచ్చేస్తుంది లైక్ దట్. ఓకే, సేమ్ ప్రొసీజర్, మొత్తం సేమ్ ఎడిటింగ్ అంతా ప్రొసీజర్ ఇదే. సో ఒకసారి మీరు కరెక్ట్గా ఇది చూస్తే అది కూడా మీరు చూసినట్టు. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిందంట, లెట్ చెక్. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంకొంచెం పెయిడ్ వర్షన్, దీనివల్ల ఏంటి మీ ఛానల్ కొంచెం నీట్గా ఉంటుంది. అట్లీస్ట్ మనం హై క్వాలిటీ కెమెరాస్తో మనం షూట్ చేయకపోయినా కొంతలో కొంత నీట్, మరీ ఫోన్లో అప్లోడ్ చేసి పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చేయడం కంటే, అంటే ఆ వీడియో పైన లెటర్స్ ఉంటాయి మీకు తెలుసు కదా, అలా ఉండే కంటే ఇలా నీట్గా ఉంటుంది, చూడొచ్చు మీరు. సో మీకు మ్యూజిక్ వినిపిస్తుందా? వాల్యూమ్ ఇప్పుడు వస్తుందా చూడండి. సో వాల్యూమ్ మీకు రావట్లేదా ఇప్పుడు కూడా అయితే? ఓకే, రైట్. ఎనివే వీడియో క్లియర్గా ఉందా? వీడియో ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు చూడండి, వీడియో అయితే నీట్గా వచ్చింది కదా చక్కగా. ఇప్పుడు మన ఈ ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను ప్లే చేశాను, నాకు వినిపిస్తుంది. మేబీ క్యాన్వాలో మనం ప్లే చేస్తున్నది మీకు వినిపించట్లేదు, బట్ మీరు మ్యూజిక్ యాడ్ చేయండి, మీకు వినిపిస్తుంది, ప్రాబ్లం లేదు. మ్యూజిక్ ఉంటుంది, నో ఇష్యూ. రైట్. సరే, కంటెంట్ మనం యూట్యూబ్ స్టూడియోలో అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లోడ్ చేయాలనుకోండి, క్రియేట్ పైన క్లిక్ చేసాం, అప్లోడే ఫైల్, ఆటోమేటిక్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తుంది. ఓకే, సో యూట్యూబ్ స్టూడియోలో సెలెక్ట్ ఏ ఫైల్. సో 1 minute లోపు ఉన్నవన్నీ షార్ట్స్లో అప్లోడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసాం, ఓపెన్. సో వీటికి thumbnail అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఇవి రీల్స్ కదా. ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది, అప్లోడింగ్. సో ఇక్కడ మీరు హెడ్డింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ప్రస్తుతానికి దీని గురించి టాపిక్ కాదు కాబట్టి నేను ఇది చెప్పట్లేదు. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు హెడ్డింగ్ అండ్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఇవ్వాలి. చూడండి ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది వీడియో. ఈలోగా ఏం చేద్దాం, ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఈ ప్రాసెసింగ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి మనం ఎప్పుడైనా. రైట్, చూడండి ఇది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా చెకింగ్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి, ఇక్కడ చూడవచ్చు మీరు. యా, చెకింగ్స్ అన్ని కంప్లీట్. కాపీరైట్ నాట్, అంటే కాపీరైట్ ప్రొటెక్టెడ్ కంటెంట్. సో కాపీరైట్ ఏమీ పడలేదు, వెరీ క్లియర్. ఇక్కడ ఉంటుంది కాపీరైట్ ఇష్యూస్ ఏం లేవు. సో నెక్స్ట్ వెళ్ళొచ్చు. సో పబ్లిక్ అంటే, పబ్లిష్ అంటే ఇమీడియట్గా ఇప్పుడే పబ్లిష్ అయిపోతుంది.
లేదు అనుకుంటే టైం ఇచ్చి మీరు ఎప్పుడన్నా ఏ రోజు ఏ డేట్లో ఏ టైంలో పబ్లిష్ అవ్వాలని కూడా మీరు ఇవ్వచ్చు. సో నేను ఇమీడియట్గా ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నాను, ఇమీడియట్ పబ్లిష్, అంతకంటే ఏం అవసరం లేదు. సో మనం ఎలా దీన్ని నీట్గా ఎలా అప్లోడ్ చేయాలి మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ లింక్ వచ్చింది, లింక్ కాపీ చేసుకొని మీరు ఎవరికైనా పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిందో లేదో చూద్దాం. సార్ రీలోడ్ చేస్తే సో షార్ట్స్లో వస్తుంది, రీడ్స్ వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఛానల్లోకి వెళ్దాం. సో ఛానల్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, వీడియోస్ ఈ రెండు ఉన్నాయి, థంబ్నెయిల్ క్రియేట్ చేసాం. సో షార్ట్స్, సో ఈ ఒక్క వీడియోనే ఉంది. సో క్లిక్ చేద్దాం. ఇప్పుడు వస్తుందా వాల్యూమ్? చెప్పండి ఒకసారి నాకు. రైట్. సో ఇలా మనం నీట్గా వీడియోస్ని, ఓకే నో ప్రాబ్లం. సో మీకు వాల్యూమ్ ఎందుకు రావట్లేదు, నా వాయిస్ అయితే వినిపిస్తుంది, దట్ ఈస్ గుడ్. లాస్ట్ టైం కూడా మనం ఇష్యూ ఫేస్ చేసాం, మరి ఎందుకు రావట్లేదు, వేరే అదర్ వీడియోస్ ఏమైనా వస్తున్నాయి రావట్లేదు చూద్దాం ఒకసారి యూట్యూబ్లో. బట్ నాకైతే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది, మీరు కూడా క్యాన్వాలో చేసినా మీకు వాల్యూమ్ వస్తుంది, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. సో వినిపిస్తుందా వాయిస్ ఇప్పుడు? వాల్యూమ్ వినిపిస్తుందా ఈ వీడియోకి సంబంధించి? ఓ, ఈ వీడియోకి కూడా రావట్లేదు. ఓకే, ఓకే అయితే ఈ మనకి జూమ్ ప్లాట్ఫామ్ మనకి అలౌ చేయట్లేదు అనుకుంటా. ఎనీవే, ఇప్పుడు మీకు వీడియో ఎడిట్ చేయడం అయితే అర్థమైంది కదా. సో నీట్గా వీడియో ఎడిట్ చేసుకుంటే ఛానల్ ఇలా నీట్గా లుక్ బాగుంటుంది. ఓకే, మంచి లుక్ ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఎక్కువ టెస్టిమోనియల్స్, కస్టమర్ టెస్టిమోనియల్స్ ఎక్కువ అప్లోడ్ చేయాలి ఇందులో. ఓకే, ఇప్పుడు నీట్గా ఉంటుంది ఛానల్ ఇలా, లేదా తమ్నైల్స్ అప్లోడ్ చేసినప్పుడు లుక్ బాగుంటుంది. అలాగే వీటికి వ్యూస్ బాగా రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ టైం. ఓకే అండి, సో ఈ రోజుకి ఇదే సెషన్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, లేదంటే మీరు ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, ఎవరు, శ్రీకాంత్ గారు రైట్? సో మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, మనం చూద్దాం ఒకసారి ఇష్యూ ఏంటని. ఓకే అండి, సో నేను పర్మిషన్ ఇచ్చాను, మీ షేర్ చేయండి స్క్రీన్, నేను వాల్యూమ్ కూడా ఇస్తాను ఆప్షన్. యా, యూ కెన్ షేర్ అండి, యూ కెన్ షేర్. యా సరే అండి, మీరు చేయించవచ్చు ఫేస్బుక్ సార్. మాట్లాడండి మీరు, వాయిస్ ఒకసారి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వెరీ గుడ్, లైక్స్ ఇంక్రీజ్ చేశారు, వెరీ గుడ్. పేజ్ ఫాలోవర్స్ అండ్ లైక్స్ ఇంక్రీజ్ చేశారు, అలాగే పోస్ట్ ఏమైనా అప్లోడ్ చేశారు ఒకసారి చూపించండి, స్క్రోల్ డౌన్ చేసి. అవేర్నెస్ యాడ్ క్రియేట్ చేశాను, పోస్ట్ అది వెళ్దామండి. యా ఓకే, ఎనీవే పోస్ట్ కూడా అప్లోడ్ చేశారు, గుడ్. రైట్, రెగ్యులర్ పోస్ట్లు అప్లోడ్ చేయాలి, అలా పోస్ట్ లైక్స్ పెంచాలి, అలాగే పోస్ట్లు ఎలా సీక్వెన్స్ లో అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు మన వీడియోస్ లో ఉన్నాయి బేసిక్ కోర్స్ లో. ఈసారి పోస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు ఇంకా రైట్ వేలో ఎలా అప్లోడ్ చేయాలి అంటే వాటికి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి ఉంటుంది, అది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఇక్కడ నుంచి కాదు, ఇది పేజ్ కదా, మీరు డైరెక్ట్ ఫేస్బుక్ లో నుంచే యాడ్స్ మేనేజర్ వెళ్ళొచ్చు, లేదంటే ఇంకొకసారి మీరు టైప్ చేసైనా ఇంకొక ట్యాబ్ లో డైరెక్ట్ గా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని టైప్ చేసి వెళ్ళొచ్చు. యా అక్కడ యాడ్స్ మేనేజర్, రైట్. సో ఇందులో పేమెంట్ మెథడ్స్ అన్ని యాడ్ చేస్తారా? సార్ చేసాం, చూపించమంటారా? యా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అందరూ ఇవి యాడ్ చేసి పెట్టుకోవాలండి రెడీగా. సో మనం లేదంటే యాడ్స్ రన్ చేయలేం కదా, ఎందుకంటే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి.
ఓకే, కార్డ్ యాక్సెప్టెడ్ చూడండి, ఇలా కార్డ్ యాక్సెప్ట్ చేసింది. ఇంకా 500 రూపీస్ కూడా కట్ అయింది, యాడ్స్ రన్ అయ్యాయి. ఓకే, ఒకసారి చూద్దామండి యాడ్స్ ఎలా రన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి యాడ్స్ 500 మేనేజర్లో. 500 యాడ్ చేశాను సార్, 500 ఎక్స్ట్రా అదే యాడ్ అదే, చేశాను. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, క్యాంపెయిన్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ రన్ చేయలేదు సార్, అది షెడ్యూల్ చేసింది లంచ్ డేకి. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి 500 కట్ అయినట్టు చూపిస్తుంది. 500 యాడ్ అయ్యింది, ఇంతకుముందు 500 బ్యాలెన్స్ ఉండేది, అది 1000 చేశాను. మళ్ళీ 500 యాడ్ చేశారా? ఓకే, షెడ్యూల్ బుధవారం నుంచి ఇచ్చారా? ఓకే, షెడ్యూల్డ్ అని వస్తుంది అందుకని. ఓకే, రైట్ రైట్, రన్ అవనివ్వండి. ఒక 4-5 డేస్ అట్లీస్ట్, ఒక సండే వరకు రన్ అవనివ్వండి. ఓకే, సార్ ఇది చెక్ చేస్తారా? యా, అవేర్నెస్ సింపుల్ గానే ఉంటుంది. యా, నో ప్రాబ్లం. యా, ముందుకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ అవేర్నెస్ కి యాడ్ సెట్ వెళ్ళండి ఇప్పుడు. న్యూ అవేర్నెస్ యాడ్ సెట్ కదా? అంతే అండి, అంతే. ఫస్ట్ది క్యాంపెయిన్, తర్వాత యాడ్ సెట్, తర్వాత యాడ్ అనమాట. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, డైలీ బడ్జెట్ 100 రూపీస్ వచ్చింది. అంతే అంతే, అవేర్నెస్ మనం అంతే ఇస్తాం. మాక్సిమం 200 వచ్చి ఇప్పుడు 9th ఏప్రిల్ టు 12th ఏప్రిల్ దగ్గర సండే వరకు ఇచ్చారు. గుడ్. తర్వాత అండి, ఆడియన్స్ సో స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ తీసుకున్నట్టున్నారు. సో హైదరాబాద్ 20 km ఇచ్చారు, తగ్గించండి అది. సో 10 ఇవ్వండి, ఎందుకంటే 100 రూపీస్ ఇచ్చాం కదా. స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్. సో హైదరాబాద్ అని 20 కిలోమీటర్స్ ఇచ్చాం, రైట్. సో 20 కిలోమీటర్ కింద, అక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. లొకేషన్ లో ఎడిట్ పైన, అక్కడ లొకేషన్స్ ఉంది కదా, లొకేషన్స్ ఇక్కడే అండి, పైకి వెళ్ళదు మరి, పైకి ఇక్కడే అండి. ఇప్పుడు ఏజ్ పైన ఉంది కదా, అక్కడ ఎడిట్ చేయండి. ఇక్కడ హైదరాబాద్ 20 km ఇచ్చారు కదా, తగ్గించండి, ఎందుకంటే మనం 100 రూపీస్ బడ్జెట్ ఇస్తాం కదా. 10 km అయినా 17 ఇచ్చేయండి, లేదంటే మాక్సిమం ఇది తీసేస్తుంది కదా, 17 ఇచ్చేయండి. ఓకే, డన్. వెళ్ళట్లేదా? ఎంటర్ చేయండి, ఎంటర్. రైట్, ఓకే. 17 అనేది డిఫాల్ట్ గా ఉంది కాబట్టి ఓపెన్ చేయగలని కూడా ఏం లేదు, వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కూడా మనం అంత ఇవ్వం కాబట్టి. ఓకే, తర్వాత ఏజ్ ఇచ్చారు. ఓకే, గుడ్. ఇంకేమేమో ఇవ్వసరం లేదు. ప్లేస్మెంట్స్ ఇవ్వాలి, ఇంకా ప్లేస్మెంట్స్ లో కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, రైట్, కరెక్ట్. ఇప్పుడు ఒకసారి పబ్లిష్ చేయండి, మార్చాం కదా రేడియస్ అనేది. ఓకే, నైస్. పోస్టర్స్ ప్రమోట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ అన్ని అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక స్క్రోల్ డౌన్ అండి. ఇంక ఇక్కడ ఏమీ అవసరం లేదు, మనం జస్ట్ పబ్లిష్ అంతే. ఆల్రెడీ పబ్లిష్ షెడ్యూల్లో పెట్టారు కాబట్టి షెడ్యూల్ రేపు బుధవారానికి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. దట్స్ ఇట్ అయినా ఫేస్బుక్ అవేర్నెస్ యాడ్స్ అంతే, అందుకంటే ఏమీ అవసరం లేదు. సింపుల్గా అలాగే రన్ చేయాలి. రైట్ రైట్, ఓకే అండి, దిస్ ఇస్ గుడ్. ఇంక ఇది పబ్లిష్ అయింది కాబట్టి దట్స్ ఎనఫ్. తర్వాత ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో చూడండి, యూట్యూబ్ యాడ్స్ ఏమైనా రన్ చేశారా ఎట్లా చూద్దాం. యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి రన్ చేయాలా? ఇది కూడా వెన్స్డే పెట్టాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, వీడియో ఏమి ఇచ్చారు? ఓకే, వీడియో ఇచ్చారా? ఓకే, బట్ ఛానల్ అప్లోడ్ చేసి ఇచ్చారా, లేదంటే డైరెక్ట్ గా లింక్ కాపీ చేసుకొని ఇచ్చేసారా వీడియో అనేది? లింక్ కాపీ చేసి. సరే సరే, అలా అయినా పర్లేదు, రన్ అవుతూ ఉంటుంది. బట్ మాక్సిమం మనల్ని అప్లోడ్ చేసుకున్నాకే ఇవ్వాలి. లైక్ ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ గా, అవును, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేస్తే కాపీ రైట్ పడుతుంది. అంటే మీరు డెమోలో నాకు లింక్ కాపీ చేసి డెమో అవునవును, నేను వాట్సాప్ లో సెండ్ చేశాను, సో మీరు పంపించారు. ఇది ఓకే అండి, ఇది ఇక్కడ వరకు ఇది ఎనఫ్. కానీ బట్ ఎప్పుడు కూడా మనం ఏంటి, తర్వాత మన ఛానల్ ఇమీడియట్ గా రెడీ చేసుకొని అందులో వీడియోస్ అప్లోడ్ చేసుకొని దాదాపు ఆ వీడియోస్, ఎందుకంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అందులో, అట్లా
అలా ఉపయోగపడుతుంది. సో ఇమీడియట్ గా మీరు ఛానల్ క్రియేట్ చేయండి. ఛానల్ ఇప్పుడు ఎలాగైతే ఈరోజు కస్టమైజ్ చేసామో అంతా కస్టమైజ్ చేయండి.